టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని ఇందులోనే ఒక అర టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ ధనియాల పొడి, అంతే, ఇంకేమీ వేసుకోకూడదు. వేసుకుంటే మానేసి ఇప్పుడు ఇందులోనూ ఇలా కలిపేసుకుని ఇప్పుడు మూత పెట్టి ఈ జీలకర్ర ఫ్లేవరు అలాగే ధనియాల ఫ్లేవరు కూడా ఈ చిక్కుడుకాయలకు బాగా పట్టేటట్టు, ఇంకా కాస్త కూర దగ్గర పడేటట్టు మూత పెట్టుకుని ఉడకనివ్వండి. ఇప్పుడు కూర ఇంకా లాస్ట్కి వచ్చేసి ఉంటుందండి. ఇదిగో మూత తీసి పెడుతున్నాను, కూర అయిపోయింది. ఇంతేనండి, ఇంకా ఏమీ అక్కర్లేదు. ఇందులోను ముందుగానే మనం అన్నీ చూసేసుకున్నాం కదా. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, అలాగే పూరీలోకి బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో ఏ మసాలాలు లేవు, చాలా ఆరోగ్యమైంది అన్నమాట. ఇప్పుడు ఇక దింపేసుకునే ముందు ఇందులోని కాస్త కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనం ధనియాల పొడి వేసాం కదా, వేయకపోయినా పర్వాలేదు, ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి కూర అంతా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఇక వడ్డించేసుకుంటామే. వేడివేడిగా తిన్నా బాగుంటుంది, చల్లారిన తర్వాత తిన్నా బాగుంటుంది. ఎలా తిన్నా సరే ఈ కూర ఇదే లిక్విడ్లో ఉంటుంది, గట్టి పట్టడం కానీ అలాంటిది ఏమీ ఉండదు అన్నమాట. ఇప్పుడు మనం ఎలా దింపుకున్నామో అలాగే ఉంటుంది. కొన్ని కూరలు దింపుకున్న తర్వాత గట్టి పడిపోతాయి కదా, అలాగేమీ ఉండదు. కానీ కనీసం ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే మనకి అన్నం కలుపుతుంది. అలాగే పూరీలోకి చపాతీలోకి అంటే అయితే కనుక ఇంకా దగ్గరగా చేసుకోవచ్చు. ఇప్పుడు మేము రైస్లోకి తింటున్నాం కాబట్టి ఇంత కొంచెం ఇలా పలచగా ఉండేటట్టు చేశాను అన్నమాట. ఇంతేనండి.